వైసీపీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసమర్థత పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని సినీ నటుడు జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ పృథ్వీరాజ్ ఆరోపించారు. గురువారం అనకాపల్లి పట్టణంలోని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ గత ఎన్నికల ముందు వైసీపీకి 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చిన జగన్ చివరికి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారని, పోలవరం ప్రాజెక్టు విభజన హామీల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని పృథ్వీరాజ్ జగన్ పై మండిపడ్డారు. తాను 10 ఏళ్లు జగన్ తో కలిసి పనిచేశానని, ఆయన విధానాలు నచ్చక వైసీపీ నుండి బయటకు వచ్చానని అన్నారు. జగన్ మంత్రుల్లో వారి యొక్క శాఖలపై అవగాహన లేని అంబటి రాంబాబు, రోజా వంటి వారికి పదవులిచ్చి రాష్ట్రాన్ని అయోమయంలో పడేశారన్నారు. ఉత్తరాంధ్రకు సీఎం జగన్ పాలన వలన పరిశ్రమలు రాకపోవడంతో యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అనకాపల్లి జిల్లా నిరుద్యోగ సమస్య తీరాలన్నా, పరిశ్రమలు రావాలన్నా ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు కమలం గుర్తుపైన, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కొనతాల రమేష్ కు, కొనతాల రామకృష్ణకు గాజు గ్లాస్ గుర్తుపైన ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే సీఎం రమేష్ కేంద్ర మంత్రిగా, కొనతాల రామకృష్ణ రాష్ట మంత్రి అవుతారని పృథ్వీరాజ్ జోష్యం చెప్పారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మే 4వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనకాపల్లికి విచ్చేస్తున్నారని బీజేపీ నాయకులు పరుచూరి భాస్కర్రావు, టీడీపీ నాయకులు బుద్దా నాగజగదీష్ తెలిపారు. కార్యక్రమాన్ని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యకులు పరమేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన విజయవంతం చేసిన 3 పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఏంటంటే ఈ కోడిగుడ్డు మంత్రి వచ్చాక అన్ని రకాలుగా మనకి ఇదైపోయినాయి. రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్పారంటే, భారతదేశంలో అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనకాపల్లి నెంబర్ 1 భూ కబ్జా, అలాగే ఇసుక దందా, ఇసుక మాఫియా యహా హో రహా హై ఔర్ లిక్కర్ మాఫియా భీ హై, గంజాయి కూడా ఇక్కడి నుంచి బాగా ఇదవుతుంది అని చెప్పి కేంద్ర రక్షణ శాఖ మంత్రి బహిరంగంగా మాట్లాడారు. అంటే మన అనకాపల్లిలో ఉన్న లీడర్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, మన పరిశ్రమలు కానీ అద్భుతమని చెప్పుకుంటారు. కానీ ఎందుకంటే స్కూల్ పిల్లలు ఆ బ్యాగుల్లో, నాకు నిన్న తెలిసింది, నాకు స్కూల్ పిల్లలు బ్యాగులో గంజాయి పొట్టాలు వేసేసి పలానా చోటకి తీసుకెళ్ళి పలానా వ్యక్తికి ఇచ్చేయండి అని అంటే వాడు దొరకకపోతే దొరికితే దొంగ వాడిని జైల్లో పెట్టేస్తున్నారు. ఇది జరుగుతుంది. చుట్టుపక్కలంతా నిర్వీర్యం అయిపోతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి యువత అంతా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం తోటి చాలామంది, ఎక్కువ మోస్ట్ ప్రాబ్లమ్స్ ఈ ఉత్తరాంధ్ర నుంచి, ఎక్కువ అనకాపల్లి నుంచి కానీ, అటు విశాఖపట్నం నుంచి కానీ, శ్రీకాకుళం నుంచి కానీ, హైదరాబాద్లో వాళ్ళు చదువుకున్న చదువులు ఎంబీఏ, బీటెక్ చదివిన వాళ్ళు కూడా 10,000కి 15,000కి పనిచేస్తున్నారు. ఎందుకన్నారంటే, ఏం చేస్తాం సార్, దుర్మార్గుడు జాబ్ క్యాలెండర్ అన్నాడు, వాడు బొంద క్యాలెండర్ అన్నాడు, నెత్తి మీద చేయి పెట్టాడు, చేయి పెట్టి మేము ఉన్నాం కదా, 10 ఏళ్ళు కాపురం చేసాం అక్కడ. ఆ దౌర్భాగ్యుడి దగ్గర 10 ఏళ్ళగా ఎలక్షన్ వచ్చే టైంకి ఏం చేస్తాడంటే, ఒక కోడిగత్తి ఇప్పుడు ఏదో వర్షం 2 పెట్టాడు కులకరాయి. ఇవి మాట్లాడదాం. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ గురించి పాపం బిడ్డలు చాలామంది హైదరాబాద్లో పనిచేస్తున్నారు. వాళ్ళని చూసి నిజంగా గుండె తరుక్కుపోతుంది. మరి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళి వాళ్ళ కోసం అని చెప్పి ఒక పూటైనా భోజనం చేస్తారని చెప్పి మా చదువు నేర్పారు. వాళ్ళు జగన్ వస్తే మాకు ఏదైనా జాబులు వస్తాయన్నారు, మాకేం రాలేదు, మమ్మల్ని నాశనం చేశారని చెప్పి ఒకటే మాట చెప్పడం జరుగుతుంది. కాబట్టి అనకాపల్లి వరకు ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పోవాలంటే సీఎం రమేష్ గారు అద్భుతమైన వ్యక్తి, పార్లమెంట్లో 12 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి. వారు ఇక్కడ ఉంటే ఏంటంటే, ఆల్రెడీ వాళ్ళు పెద్ద ఇండస్ట్రీస్లో అయినారు, ఎన్నో కర్మాగారం, ఎన్నో ఫ్యాక్టరీలు పెట్టారు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఉంటే ప్రజలు, ఆ యూత్ ఏమడుగుతారంటే, అనకాపల్లిలో పొద్దున్న మేము మార్నింగ్ వాక్ లాగా వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్తే గుర్తు కూడా జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఏంటంటే వీళ్ళు చేసేది ఏంటంటే, ఒక క్యాష్ బిల్లింగ్ కూడా తెచ్చి రెడ్లు మరి రెడ్లలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాడిని ఎక్కడ మనం చూడలేదు. ఈ గవర్నమెంట్ మనం అసలు ఇంతవరకు ఈ చరిత్రలో, మేము చూసిన చరిత్రలో అయితే ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. ఇంకోటి ఏంటంటే, కొత్త తెర మీదకి సీఎం రమేష్ గారు నాలుగు కడప నుంచి వచ్చిన వ్యక్తి. నువ్వు కడప నుంచి పోటీ చేసి వస్తే కడపలో అక్కడ ఏడవలసి నేను తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి చేశాను ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో.